హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈ రోజు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏవైతే మనకు శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్ అలాగే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన 4th మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ అవడం జరిగింది. ఏదైతే ఇంతకు ముందు 3 మెరిట్ లిస్టులను అయితే రిలీజ్ చేసి ఉన్నారు. ఇంకా ఖాళీగా ఉన్న మరియు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వకుండా మిగిలిపోయిన సీట్లకైతే ఈ 4th మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ 4th మెరిట్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరియు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది, మరియు ఎంత ఫీజు పే చేయాలి, మరియు ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న పూర్తి వివరాలను అయితే మీకు అందిస్తాను. అలాగే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు కట్ ఆఫ్ ఏమన్నా తగ్గిందా, అలాంటి మరిన్ని విషయాలు కూడా మీకైతే తెలుపుతాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇది మనకు 4th లిస్ట్ అనేది ఈ రోజే రిలీజ్ అవడం జరిగింది. చాలా మంది అయితే అడిగారు, అన్న 4th లిస్ట్ ఎప్పుడు వస్తుంది, లేకుండా ఉంటే స్పాట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అన్నది అయితే అడిగారు. నేను కూడా 3rd లిస్ట్ తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయని అనుకున్నాను. కానీ మనకు 4th లిస్ట్ కూడా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. నేను రేపైతే వస్తుందని అనుకున్నాను. అది ఈ రోజే మనకు ఆ లిస్ట్ అనేది రిలీజ్ అవడం జరిగింది. ఆ లిస్ట్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు అన్నది నేనైతే మీకు చూపిస్తాను. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీరు టిటిడి అడ్మిషన్స్ అని మీరు క్లిక్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ నే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. టిటిడి అడ్మిషన్స్ అని మీరు టైప్ చేశారంటే ఈ విధంగా మనకు కాలేజ్ అడ్మిషన్స్ అని ఫస్ట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అక్కడ మీరు కొంచెం కిందకి వచ్చారంటే అక్కడ నోటిఫికేషన్స్ లో మీరైతే గమనించవచ్చు, రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ జూనియర్ కాలేజ్ ఆఫ్ టిటిడి ఈజ్ క్లోజ్ ఫర్ లిస్ట్ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్, ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది. అలాగే ఫేజ్ 4 ఆఫ్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ విల్ బి ఫ్రమ్ 1/7/2026 టు 2/7/2026 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఆ లింక్ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు ఆ లిస్ట్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ 4th లిస్ట్ ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫేజ్ 4 ఆఫ్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ విల్ బి మనకు 1వ తేదీ నుంచి 2వ తేదీ వరకు అయితే 7వ నెలలో అయితే ఈ కౌన్సిలింగ్ జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఎవరైతే సీట్స్ పొందుతారో వాళ్ళకైతే మెసేజెస్ అయితే వచ్చి ఉంటాయి. లేదంటే కూడా ఇక్కడ నేను చెప్పినట్లు ఆ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేసి మీరు ఆ రిజల్ట్ ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా లిస్ట్ ని అయితే చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27 ఇన్ టిటిడి జూనియర్ కాలేజెస్ ఫేజ్ 4 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ ఫ్రమ్ 1/7/2026 టు 2/7/2026 అని ఇవ్వడం జరిగింది. అలాగే కొందరు ఫీజు ఎంత పే చేయాలని కూడా అడిగారు. అడ్మిషన్ ఫీజ్ ఫర్ సైన్స్ గ్రూప్స్ వచ్చి 5,900 రూపాయలు అనమాట. అలాగే ఆర్ట్స్ గ్రూప్స్ కి వచ్చి 4,800 రూపాయలు అయితే మీరు అడ్మిషన్ ఫీజును అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎటువంటి ఫీజును కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఇక్కడ గమనించవచ్చు, క్యాండిడేట్ అప్లికెంట్ నంబర్ మరియు క్యాండిడేట్ నేమ్, అలాగే కాలేజ్ నేమ్ మరియు కోర్స్ నేమ్ మరియు హాస్టల్ అలాటెడ్ ఆర్ నాట్, అలాగే స్టేటస్ మరియు అలాటెడ్ కేటగిరీ నేమ్ మరియు పర్సెంటేజ్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గమనించవచ్చు అనమాట. ఇక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్డ్, హాస్టల్ అలాటెడ్ అన్నటివి మనం అయితే చూస్తే సరిపోతుంది. మరియు కేటగిరీ కూడా ఏ కేటగిరీ కింద వాళ్ళకి ఆ సీటుని అయితే కేటాయించారు లాంటి డీటెయిల్స్ కూడా మీరైతే చూడొచ్చు. మరియు లాస్ట్ లో పర్సెంటేజ్ అయితే గమనించవచ్చు అనమాట. మీకు బైపీసీకి సంబంధించి శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్ లో టోటల్ గా ఆల్మోస్ట్ సీట్స్ అన్ని ఫిల్ అయినట్టయితే మీరు గమనించవచ్చు. అక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్డ్ అంటే వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారని. అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ అని ఉంది కదా, అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ అని ఉంటే వాళ్ళకి స్లైడింగ్ ద్వారా ఏదైతే ఆప్షన్ ఇంతకు ముందు వేరే
కోర్స్ లో సీట్ వచ్చి ఉంటే వేరే గ్రూప్ లో ఆ గ్రూప్ నుంచి ఎంపీసీ బైపీసీ కావాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ అని చూపిస్తుంది. రిమైనింగ్ అడ్మిషన్ కన్ఫర్మ్డ్ అంటే వాళ్ళు ఈ సీట్ లో అయితే జాయిన్ అయినట్టు అనమాట. అలాగే ఇక్కడ ప్రొవిజనల్లీ అలాటెడ్ అని ఉంటేనే మాత్రమే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా సీట్ అయితే వచ్చినట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొవిజనల్లీ అలాటెడ్ అని ఉందన్నమాట. ఆ ఆ వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళు. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని మీరైతే చెక్ చేసుకొని ఎవరైతే సీట్ పొంది ఉంటారో వాళ్ళైతే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి అందులో సీట్ అయితే పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఆ లిస్ట్ అయితే చూసుకోవచ్చు అనమాట. అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ అని, అలాగే ప్రొవిజనల్లీ అలాటెడ్ అని మనకు చూపిస్తుంది. దాదాపు బైపీసీకి సంబంధించి చాలా మంది అయితే ఇందులో ముందే జాయిన్ అయితే అయ్యారు. ఇక్కడ ప్రొవిజనల్లీ అలాటెడ్ ఉన్నది హాస్టల్ నాట్ అలాటెడ్ అని ఉందన్నమాట. వాళ్ళకి 65%, 63% కూడా సీట్ అయితే రావడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. చాలా మంది అయితే ఇప్పటికి కూడా నన్ను ఇవే డౌట్స్ అడుగుతున్నారు. కొందరు అయితే వీటిలో అవినీతి జరుగుతుంది అని కూడా కామెంట్స్ అయితే చేశారు. నేనైతే వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీరైతే గమనించవచ్చు, ఇక్కడ 44% వాళ్ళకు కూడా మనకు ఇక్కడ సీట్ అయితే రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు లోకల్ కేటగిరీకి చెందిన వాళ్ళై ఉంటారు. లోకల్ వాళ్ళకి అంటే తిరుపతి సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకు హాస్టల్ సీట్ నాట్ అలాటెడ్ కాబట్టి వాళ్ళకు 50%, 48%, 44% కూడా సీట్ అయితే రావడం జరిగింది. మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి మీరు గమనించవచ్చు, అందరికి 90% పైన ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్ అయితే రావడం జరిగింది. మరియు ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్, ఎన్సీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా 94 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్స్ అయితే పొందారు. మీరు పూర్తిగా గమనించవచ్చు. ఇందులో ఏమీ మాయా లేదు, మతలబు లేదనమాట. ఏదైతే సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇది సిస్టమ్ కి ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తారో అదే మీరు ఇచ్చిన పర్సంటేజ్ ను బట్టి మీకైతే ఆ సీట్ అయితే ఆటోమేటిక్ గా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు దీని మీద అయితే డౌట్ అయితే అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే బైపీసీకి సంబంధించి మరియు సిఈసికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళకు కూడా 95%, 93, 92, అలాగే 91, 90%, అలాగే 87% ఉన్న వాళ్ళకి మనకు సీట్ అయితే రావడం జరిగింది. మరియు ఇక్కడ మీకు హాస్టల్ నాట్ అలాటెడ్ అంటే వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ కూడా సీట్ అయితే వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే లోకల్ కేటగిరీ వాళ్ళు అనమాట. ఎవరైతే మేము మాకు హాస్టల్ వద్దు, కాలేజీలో సీట్ వస్తే చాలు అనుకుంటే ఆసుకొని ఉండవలసింది. అదైతే ఇప్పుడైతే కుదరదు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ లిస్టును అయితే చెక్ చేసుకోవచ్చు. మరియు మీకు ఇందులో జాయిన్ అవ్వడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఆ డాక్యుమెంట్స్ ఏవేవంటే నేను మీకు చెప్తాను. ఆధార్ కార్డ్, మీ ఫాదర్ మదర్ ఆధార్ కార్డ్, అలాగే మీ 10th మార్క్స్ మెమో మరియు 10th హాల్ టికెట్, మరియు క్యాస్ట్ ఇన్కమ్, అలాగే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీస్ కి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని, ఆ సర్టిఫికెట్స్ అన్నిటిని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ ఫాదర్ వి 2 ఫొటోస్, మీ మదర్ వి 2 ఫొటోస్, అలాగే మీవి 4 ఫొటోస్ అయితే తీసుకుని వెళ్లి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అయ్యి సీట్ అయితే పొందొచ్చు. ఇక్కడ హెచ్ఈసి లో కూడా మనకు 64% కి హాస్టల్ నాట్ అలాటెడ్ ఉన్న వాళ్ళకైతే సీట్ అయితే రావడం జరిగింది. హాస్టల్ అలాటెడ్ వాళ్ళకి 87% వరకు అయితే సీట్ అయితే వచ్చి ఉంది. మీరు గమనించవచ్చు. హెచ్ఈసి వాళ్ళకి సంబంధించి కూడా, అలాగే ఎంఈసి వాళ్ళకి కూడా 98% కి సీట్ అయితే రావడం జరిగింది. ఇతర హాస్టల్ నాట్ అలాటెడ్ వాళ్ళకి 59% వాళ్ళకు కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరైతే ఈ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నప్పటికీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ వీటికి సంబంధించి నాకైతే మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా రీప్లై అయితే ఇస్తాను. ఇది మొత్తం ఈ పద్మావతి జూనియర్ కాలేజ్ మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ కు సంబంధించిన 4th ఫేజ్ మెరిట్ లిస్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఇతరులకి ఎవరైతే 4th ఫేజ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.